బబుల్టన్ క్రైస్ట్ వెల్కమ్. ఈరోజు ఆరాధనలోకి వెళ్ళడానికి ముందు 2 పాటలు పాడుకొని ఆరాధనలోకి వెళ్దాం. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే గాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఇంకొక పాట పాడుకున్నాం. హల్లెలూయా స్తుతి మహిమ, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. పరలోకము నుండి భూమికే తెంచిన దేవుని స్తుతించెదము. పరలోకము నుండి భూమికే తెంచిన దేవుని స్తుతించెదము. నశించిన దాన్ని వెదకి రక్షించిన ఆ యెహోవాను స్తుతించెదము. నశించిన దాన్ని వెదకి రక్షించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఇప్పుడు కూర్చొచ్చి వాక్యం ఇంకా ఆరాధన ల్యాండింగ్ ప్రేయర్ చేస్తుంది. 2వ అధ్యాయం 38th వర్స్. ఆయన ఇతర సమీప గ్రంథములోను నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని వారితో చెప్పెను. ఇంతటితో ఈరోజు వాక్యం ముగిసింది. ప్రియ కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంఘ, కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఎల్లప్పుడూ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను. ప్రజల సంఘ, ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుంటానికి గాను చిన్న ప్రార్థన మనం చేసుకుని ఆరాధనను ప్రవేశిద్దాం.
మహోన్నతుడు అయిన మా దేవ, కృపగల మా తండ్రి, దినమంతట్లో మీ కాపుదలు మా మీద ఉంచున్నారు. సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచి మిమ్మల్ని ఆరాధించే సమయాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు బంగారు పాదాలకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇక ఆరాధనలో పొందుకుంటున్న ప్రతి ఒక్కరిని, ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. ఆరాధన ఆది నుంచి అంతవరకు మీ కాపుదలు ఉంచి ఈ రాత్రి కాల్సిన ప్రత్యేకమైన దీవితం మనం దీవించవలసిందిగా వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఇక దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మనం చూసినట్లయితే మార్కు సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేక మందికి ఆ యొక్క కపెర్నహూములో స్వస్థతను అనుగ్రహించిన తర్వాత ఆ యొక్క జన సమూహాన్ని విడిచిపెట్టి ఒక ఏకాంతమైన ప్రదేశానికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు శిష్యులు మళ్ళీ వచ్చి యేసుక్రీస్తు వారిని అడుగుతూ అయ్యా, మరి చాలామంది జన సమూహము మీ కొరకు అక్కడ వేచి చూస్తూ ఉన్నారు, ఇంకా మరి స్వస్థపరచబడిన వారు చాలామంది ఉన్నారు, కాబట్టి మీరు రావాలన్నప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అక్కడ ఉన్న మరి అర్జెన్సీ ఆ యొక్క జన సమూహానికి దగ్గరికి వెళ్లకుండా, సరే ఉన్నారు కానీ మనము మరొక ప్రదేశానికి, గ్రామానికి వెళ్ళి సువార్తను ప్రకటిద్దాం. ఈ యొక్క స్వస్థపరచడం అనేది మన ప్రాముఖ్యత కాదు, జనాలను మనము సంతృప్తిపరచడం అనేది మన యొక్క ప్రాముఖ్యత కాదు, కానీ దేవుని యొక్క సువార్తను, తండ్రి యొక్క సువార్తను ప్రకటించడమే మన యొక్క ప్రాముఖ్యత. కాబట్టి ఇప్పుడు దాకా మనం చేసిన యొక్క స్వస్థతలు కొద్ది సమయం మనం పక్కన పెట్టి అసలు మన యొక్క బాధ్యత, ప్రాముఖ్యమైన సువార్తను మనం ప్రకటిద్దాం అని శిష్యులను వెంట పెట్టుకుని వెళ్ళిన విధానం. ఇప్పుడు తెలుసగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి తన యొక్క అప్పగించిన బాధ్యతగా ఆ యొక్క సువార్తను చూడడం మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క స్వస్థతలు చేయడం ద్వారా యేసుక్రీస్తు వారికి ఎంతో గొప్ప పేరు వచ్చింది. ఆయన ఎంతోమంది గౌరవిస్తూ ఉన్నారు, ఎంతోమంది ఘనపరుస్తూ ఉన్నారు, ఎంతోమంది స్తుతిస్తూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు ఆ యొక్క ఘనత, ఆ యొక్క స్తుతి, ఆ యొక్క గౌరవాన్ని పక్కన పెట్టి ఎందుకొరకైతే ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడో ఆ యొక్క రాజ్య స్వార్థను ప్రకటించాలనే దాని యొక్క ప్రాముఖ్యతను మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఆయన సువార్తను ప్రకటించడం. ప్రధాన సంగమా, మన యొక్క జీవితాల్లో కూడా చాలా సందర్భాల్లో చాలా పరిస్థితులు మనకు పేరు ప్రఖ్యాతులను తీసుకొస్తాయి. చాలా సందర్భాల్లో మనకి ధైర్యాన్ని, బలాన్ని ఇస్తాయి. చాలా విషయాల్లో అనేక మంది మనల్ని గౌరవించాలని మనల్ని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క గౌరవం కానీ, ఈ యొక్క ప్రాముఖ్యత కానీ, ఈ యొక్క బలము కానీ దేని వలన మనకు వచ్చినాయి అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే దేవుని వలనే మనకు అనుగ్రహించబడ్డాయి అనేది మనం గుర్తుపెట్టుకున్నట్లయితే వాటికి అధిక ప్రాముఖ్యత మనం ఇవ్వకుండా ఈరోజు మనం ఏమైనామో అది దేవుని యొక్క ఉచితమైన ప్రేమ, కృపను మనం గుర్తెరిగి దేవుని యొక్క పనిలో ముందుకి కొనసాగిపోవడానికి మనము ప్రాముఖ్యతనిస్తాం. ఈ దినాన మన క్రైస్తవ విశ్వాస జీవితాల్లో దేనికి మనము ప్రాముఖ్యత ఇస్తున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి. దేనికి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాం? మంచి చేస్తూ ఉన్నాం అనేసి మన వ్యక్తిగత జీవితాలకు ప్రాముఖ్యత మనం ఇచ్చుకుంటున్నామా, లేకపోతే ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఉండే దేవుని యొక్క సువార్తకు ప్రాముఖ్యతనిస్తూ ఉన్నామా? ఇదేం సంగమా, మన యొక్క జీవిత చరమాంకాలు, మన యొక్క పేరు, మనం సంపాదించిన డబ్బును బట్టి ఎవరు గుర్తుపెట్టుకోరు, మనం సంపాదించిన పేరు ప్రఖ్యాతను బట్టి ఎవరు గుర్తుపెట్టుకోరు. కానీ క్రైస్తవ విశ్వాసులుగా మన యొక్క జీవితాలను మనము చేసిన సేవను బట్టి గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. అనేక మంది
మిషనరీస్, సువార్థికులు వారికి సువార్తను ప్రకటించి అతి సహజమైన సాధారణమైన మరణాన్ని పొందినప్పటికీ ఇప్పటికీ వారు చేసిన సేవలను మనము వారి సువార్తను బట్టి గుర్తుపెట్టుకుంటాం. అంతేగాని వారి యొక్క గొప్పతనాన్ని బట్టి, వారి యొక్క పేరును బట్టి మనం గుర్తుపెట్టుకోం. ఎందుకంటే ఇతర వ్యక్తుల యొక్క పేరును బట్టి, ఇతర వ్యక్తుల యొక్క మరి ప్రఖ్యాతులను బట్టి మన జీవితాలు మార్పు ఉండదు. కానీ ఇతరులు మనకు ప్రకటించే సువార్తను బట్టి మన యొక్క జీవితాలు మార్పు ఉంటాయి. అలాగే మనము ప్రకటించే సువార్తను బట్టి ఇతరుల జీవితాల్లో మార్పు వస్తే మనల్ని వారు మర్చిపోరు. అంతేగాని మనకు డబ్బు ఉంది కదా అనేసి డొనేషన్స్, లేకపోతే భోజనాలు, లేకపోతే ఇంకేది పెట్టినా ఎవరు గుర్తుపెట్టుకోలేని స్థితిలో దినాల్లో మనం ఉన్నాం ప్రియమైన సంగమం. కాబట్టి గుర్తుపెట్టుకుందాం. ప్రాముఖ్యమైన అంశముగా మన యొక్క విశ్వాస జీవితాల్లో దేవుని సువార్తను ప్రకటించడం అనే దాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. దాన్ని మనము నిరంతరము సాధన చేయాలి, నిరంతరము దేవుని సువార్తను ప్రకటించాలి. ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడను కాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవ, కృపగల మా తండ్రి, దినమంతట్లో మీ కాపుదల ఉంచి మా జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలను బట్టి వందనాలు. అతి ముఖ్యంగా మా యొక్క జీవితాల్లో, మా యొక్క వ్యక్తిగత జీవితాల్లో, నా యొక్క కుటుంబ జీవితంలో ఈ దినం ఎంతో గొప్ప కార్యాన్ని మీరు చేసి ఉన్నారు. ఇందు నిమిత్తమైతే నా యొక్క స్వగృహానికి, స్వగ్రామానికి నేను వచ్చిన్నాను. ఆ యొక్క కార్యాన్ని మీరు జరిపించున్నారు. మీకు వేలాది వందనాల స్థితిలో స్తోత్రాలు ఇచ్చండి ప్రభా. మా జీవితాల్లో ఎన్ని ఉన్నప్పటికీ మేము చేయలేని కార్యాలను చేయగలిగే శక్తి మా దగ్గర ఉండని పరిస్థితుల్లో ఆ యొక్క అద్వితీయమైన శక్తిని పొందుకొని ఉన్న విధానాన్ని బట్టి మా జీవితాల్లో లోటు లేకుండా మీరు చేస్తున్నారు తండ్రి. దాన్ని బట్టి మేము మీకేం చెల్లించగలం ప్రభా. మీకు రక్షణ పాత్రను చేత పట్టుకుని మిమ్మల్ని స్తుతించి కనపరిచి మాకు అంగీకరించండి. వందనాలు. రాత్రి కాల్సిన ప్రత్యేకమైన దేవులతో కుషిని ప్రిన్స్ని, దాత్రి నన్ను, కుటుంబాన్ని, వ్యాపారాన్ని, కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చిని, అమ్మగారు, నాన్నగారిని, భుజంలో చిన్ని కుటుంబాలు, మిన్నిని ఆచిని, మెరుడైన సింపుల్, డానిని చిన్ని, దాత్రికి అమ్మగారు, నాన్నగారు, తమ్ముడు కుటుంబాలు నిండాలుగా ఆశ్రయించిన వందనాలు. కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంఘ సభ్యులైన షాలిని సిస్టర్, అమృత బాబు, శేఖర్ డానియల్, మమతా మీనా, జ్యోతి అరుణ, రమా గారు, జయప్రద గారు, ప్రభాకర్ గారు, అబ్రాం గారు, ప్రసాదరావు గారు, జార్జ్ గారు, జాన్ గారు, లిచ్చరాజు గారు, చేవళ్ళ సుధాకర్ సార్ గారి కుటుంబం, ప్రవీణ్ గారి కుటుంబాన్ని ఆశ్రయించండి ప్రభా. రాత్రి కాల్సిన పలకలు వేల్చిన తండ్రి వెన్నాడు వచ్చిన గృహం చుట్టూ, భార్య చుట్టూ, బిడ్డల చుట్టూ మీ కంచిక దేవదత్తులు ఉంచండి. నడద వాళ్ళు ఇక్కడ ఉంటున్న నన్ను జ్ఞాపకం చేసుకుని సుఖమైన విశ్రాంతి మేము పొందుకుని రేపటి దినాన్ని త్వరితగతులు లేచి మిమ్మల్ని ఆరాధించి, స్తుతించి కనపరిచే బాధ్యత, ధన్యత, అవకాశం అనుగ్రహించవలసిందిగా వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారునికి సమాధానం, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడేంటి కాచి కాపాడును కాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశం, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దత్తము, నీ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మరానిదు ప్రేమ వర్షంబు, కృమ్మరించుము దేవా. ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ. థ్యాంక్ యూ.